నాగశ్విన్కి సలాం కొట్టాలి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా కృష్ణుని చూసినట్టు టైం ప్రభాస్ అన్న తెలుగుల కంటే హాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనిపిస్తుంది ఈ సినిమా చూసినాక. సినిమా ఒక రేంజ్లో ఉన్నది, అది ఒక అద్భుతంగా ఉన్నది. ఒక కళ్ళకు ఒక కట్టినట్టు చూపించాడు సినిమా మొత్తం. నాగశ్విన్కి సలాం కొట్టాలి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇచ్చి పడేసిండు. 2000 కాదు 3000 కోట్ల పైన దాడుతుంది సినిమా. కోట్ల రికార్డు మేమే బద్దలు కొట్టుకుంటున్నాం అంతే, ఇంతకంటే ఏం లేదు. కానీ ఈరోజు పండగ విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్ ఉంది. నిజంగా కృష్ణుడిని చూసినట్టే ఉంది ఈరోజు. ప్రభాస్ అన్న కృష్ణుడు, మా కృష్ణుడు చాలా బాగా చేశాడు. ప్రభాస్ అన్న చాలా మంచిగా ఉన్నాడు. విజువల్ ఎఫెక్ట్ మాత్రం 100% హై లెవెల్ ఉన్నాయి. ఇంగ్లీష్ మాట మన తెలుగు ప్రభాస్ అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు. సినిమా అయితే మామూలుగా లేదు. విజువల్స్ అయితే వాడినారే. సెకండ్ హాఫ్ అయితే మీరు ఊహించారు. బాహుబలి మించిందని చెప్పలేదు కానీ దేని దానికి ఉన్నాయి. కలిగి మాత్రం వేరే లేవు. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేది. బాగుంది, సూపర్. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. ప్రభాస్ అన్న మాత్రం కర్నూలు లేక సూపర్ షూట్ అయ్యండి భయ్య. సినిమా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ సూపర్, హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా. సూపర్ తీసిండు నాగశ్విన్. ఈసారి మాత్రం హాలీవుడ్ రేంజ్ ఉంది మూవీ మాత్రం. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. హాలీవుడ్ కాదు, దాని అమ్మ మొగుడు లెక్క ఉంది సినిమా ఇది. కలికి సూపర్ ఉన్నది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ యూనివర్స్ ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా బాహుబలిని క్రాస్ చేస్తుంది. చాలా చాలా బాగా అనిపించింది ఇది. దీనికి బిగ్గెస్ట్ కాస్ట్ ఉన్నారు కదా, అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది దీనికి. ఈ సినిమా ఏంటంటే మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉన్నది. నెక్స్ట్ టైం ప్రభాస్ అన్న తెలుగు మూవీల కంటే హాలీవుడ్ మూవీ ఎక్కువ తీస్తారనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కానీ గ్రాఫిక్స్ కానీ సూపర్ ఉన్నది అన్న. ఆ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ అల్టిమేట్ అన్న. అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. హాలీవుడ్ లేదు, ఓన్లీ ప్రభాస్ వుడ్.